లవ్ ఫెయిల్ అయిందా? బ్రేకప్ తర్వాత డిప్రెషన్ నుంచి బయటకు రావాలనుకుంటున్నావా? అయితే ఈ వీడియో నీకోసమే. వాళ్ళు నిన్ను వదిలి వెళ్ళిపోయిన రోజు నీలో ఏదో కోల్పోయినట్టు అనిపించింది కదా? నిన్ను నువ్వు అడిగే ఉంటావు, నేను చేసిన తప్పేంటి అని. కానీ సమాధానం రాలేదు. రాత్రి వెన్నెలలాగా చల్లగా ఉండేది, కానీ ఆ రోజు వెన్నెల కూడా చీకటిగా అనిపించింది. ఆ ఫోన్లోని ఫొటోస్ చూస్తూ, ఆ వాయిస్ మెసేజెస్ వింటూ ప్రతి స్మృతి ఒక గాయమైంది. కానీ నిన్ను ఏడిపించిన వాళ్ళకి తెలీదు. నువ్వు ఈరోజు పడిపోవచ్చు, కానీ రేపు లేచేది నువ్వే. ఒకరోజు అతను అద్దం ముందు నిలబడ్డాడు. తన ముఖం మీద కన్నీళ్లు, కానీ ఆ కన్నుల్లో ఓ ప్రశ్న: ఇలా జీవితమంతా ఏడుస్తూనే ఉండాలా? అప్పుడు తనలో ఏదో మెలకువ వచ్చింది. తనలో తానే అన్నాడు, ఇక చాలు, వాళ్ళు వెళ్ళిపోయారు, కానీ నా జీవితం ఆగిపోలేదు. ఆ బాధను బలంగా మార్చుకున్నాడు. ఆ హార్ట్ బ్రేక్తో కొత్త లెసన్ నేర్చుకున్నాడు. ఆ సెల్ఫ్ పిటీని సెల్ఫ్ కాన్ఫిడెన్స్గా మార్చుకున్నాడు. ప్రతి ఉదయం కొత్తగా మొదలుపెట్టాడు. జిమ్కి వెళ్ళాడు, చదువులో ఫోకస్ పెట్టాడు, తన గోల్స్ మీద పనిచేయడం మొదలుపెట్టాడు. ఎవరు సపోర్ట్ చేయకపోయినా తన మనసు లోపల ఒక శబ్దం చెబుతూనే ఉంది, నువ్వు చెయ్యగలవు అని. అది చిన్న వాయిస్ అయినా ఆ వాయిస్ని నువ్వు నమ్మాలి. ఒకరోజు ఆ బాధే మోటివేషన్ అయింది. ఎందుకంటే ప్రేమ వదిలిన మన కలలు మనల్ని వదిలిపోవు. కాలం గడిచింది. ఇప్పుడు అదే అమ్మాయి అతన్ని మళ్ళీ చూసింది. ఇప్పుడు అతనిలో ఆ బాధ లేదు, ఆ కన్నీళ్ళ జాడా లేదు. ఆ కన్నుల్లో ఇప్పుడు గ్లో ఉంది, ఆ మాటల్లో పీస్ ఉంది. ఆమె అడిగింది, ఇంతలా మారిపోయావేనా? అతను నవ్వుతూ అన్నాడు, నువ్వు వెళ్ళిపోయిన రోజే మారిపోయాను. ప్రేమ మనల్ని వదిలి వెళ్ళిపోవచ్చు, కానీ మనం మనల్ని వదిలిపోకూడదు. వాళ్ళు వెళ్ళిపోవడం మన ఎండ్ కాదు, అది మన బిగినింగ్. ఈరోజు నువ్వు ఏడుస్తున్నావేమో, కానీ రేపు నీ సక్సెస్ చూసి మిగతా వాళ్ళు సైలెంట్గా చూస్తారు. నిన్ను వదిలిన వాళ్ళు నిన్ను మర్చిపోతారని అనుకుంటారు, కానీ రేపు నీ పేరు విని చాలా గర్వపడతారు. నీ హార్ట్ బ్రేక్ నిన్ను బలహీనంగా చేయలేదు, అది నిన్ను నిజమైన వ్యక్తిగా తీర్చిదిద్దింది. ఎందుకంటే హార్ట్ బ్రేక్స్ డోంట్ డిస్ట్రాయ్ యూ, దే రీబిల్డ్ యూ. ఏదో ఒకరోజు నువ్వు నీ పాస్ట్ను చూసి నవ్వుకుంటావు. ఆ కన్నీళ్లు వ్యర్థం కాలేదు, అవి నీ సక్సెస్కి మూలమయ్యాయి. ఎవరైనా నిన్ను వదిలిపోతే దానికి బాధపడకు. దేవుడు నిన్ను మరింత విలువైన దానికి సిద్ధం చేస్తున్నాడని తెలుసుకో.